బాబు గోగినేని గారు, ఇప్పుడు దావోస్ సదస్సు స్టార్ట్ అయింది స్విట్జర్లాండ్లోని క్లోస్టర్లో. అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని నడిపించే నాయకులు, ప్రపంచాన్ని నడిపించే డబ్బు, ప్రపంచ భవిష్యత్తుని నిర్ణయించే చర్చలు, ఇవన్నీ దావోస్ సభ అంటే మనకి అర్థమవుతుంది, సదస్సు అంటే. అయితే బ్యాక్డోర్ డిప్లొమసీ ఎక్కువగా జరుగుతుంది అంటే కాఫీ మీటింగ్స్ కావచ్చు, లంచ్ మీటింగ్స్ కావచ్చు, బ్యాక్డోర్ డిప్లొమసీ ఎక్కువగా జరుగుతుంది అనే ఆరోపణలు దావోస్ సదస్సుల మీద చాలా కాలం నుంచి ఉన్నాయి. మీరేమంటారు? ఈ దావోస్ సదస్సు వల్ల ఏమైనా లాభాలు చేకూరుతాయంటారా? 1970లో స్టార్ట్ చేశారండి. దాని ప్రజెంట్ పేరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది ప్రపంచీకరణని ఎంకరేజ్ చేయటానికి ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు, పాలసీ మేకర్సు, థింకర్సు, అందరికంటే ముఖ్యం సిఇఓస్ ఆఫ్ బిగ్ కంపెనీస్. ఇప్పుడు బిగ్ కంపెనీస్ అంటే ఏంటండి? భారతదేశం యొక్క జీడిపి అంటే 150 కోట్ల మంది యొక్క ఎకనామిక్ యాక్టివిటీ విలువ, 150 కోట్ల మంది యొక్క ఎకనామిక్ యాక్టివిటీ యొక్క విలువ $4 ట్రిలియన్ అంటున్నారు. ఈ $4 ట్రిలియన్ డేటా కూడా ఈజ్ నాట్ వెరీ క్లీన్ డేటా అని IMF మనకి బ్యాడ్ మార్క్స్ ఇచ్చింది. బట్ వీ విల్ యాక్సెప్ట్ $4 ట్రిలియన్. ఈ 150 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని కంపెనీల యొక్క యాన్యువల్ టర్నోవరు $5 ట్రిలియన్. గూగుల్ యొక్క కెపాసిటీ ఏంటి, మైక్రోసాఫ్ట్ యొక్క వ్యాపారం ఏ లెవెల్లో ఉంది, ఇట్లా చూసుకుంటే మనకి వారి శక్తి, వారి రీచ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇటువంటి వారిని అందరినీ అక్కడికి తీసుకురావటం క్లౌస్ ష్వాబ్ అని ఒక జర్మన్ ఆయన భార్య హిల్డా అనే ఆవిడ, వీళ్ళిద్దరూ కలిసి 1970s 71లో అనుకుంటా స్టార్ట్ చేసిన NGO అది. ఇట్స్ ఎ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత డెవలప్ అయిందంటే ప్రపంచీకరణకి హార్ట్ బీట్ అన్నది డేవోస్లో జరిగే, ఇప్పుడు సంవత్సరానికి 5 రోజులు వాళ్ళు అక్కడ కలుస్తారు. చూడండి, 19 నుంచి 23 దాకా ఉంది. అవునండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఐ థింక్ 1100 ప్రైవేట్ జెట్ విమానాలు వస్తాయి అక్కడికి. అబ్బా, 1100 ప్రైవేట్ జెట్ విమానాలు తీసుకొచ్చే పొల్యూషన్ ఎంత అంటే 3 లక్షల కార్లు తీసుకొచ్చే పొల్యూషన్. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ క్లాస్లో ఒక పబ్లిక్ క్యారియర్లో రావట్లేదు, ఎవరికి వాళ్ళు ఇట్లా వస్తున్నారు. 3000 మంది వస్తారు. రాజకీయ నాయకులు, యాజ్ ఐ సెడ్, NGO లీడర్స్, వీళ్ళందరూ అక్కడికి వస్తారు. మీరు అన్నారు చూడండి, నెట్వర్కింగ్ ఉంటుంది. కాఫీ తాగేటప్పుడు మోస్ట్ బిజినెస్ డీల్స్ హ్యాపెన్ లైక్ దట్ అండి. మిగతావన్నీ స్పీచెసే కదా. అంటే బాబు, ఇందాక నేను ఈ డిబేట్ మీతో మాట్లాడే ముందు నేను ChatGPTలో ఈ దావోస్ సమ్మిట్ దీని వివరాలు అని కొడితే అందులో వాళ్ళు ఇచ్చింది బ్యాక్డోర్ డిప్లొమసీ ఎక్కువగా జరుగుతుంది, అధికారిక ఒప్పందాలు తక్కువ, చాలా పెద్ద డీల్ జరుగుతాయి ఇక్కడే, పొలిటికల్ అండర్స్టాండింగ్స్ ఇక్కడే మొదలవుతాయి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ChatGPT. కరెక్ట్ అండి. ఇప్పుడు నిజంగా అక్కడికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఒక 2 దేశాలు, ఇప్పుడు ఈ 3000 మందిలో ప్రపంచంలో 190 దేశాలు ఉంటే కనీసం ఒక 60 దేశాల అధ్యక్షులు అక్కడికి వస్తారండి. ఇప్పుడు VP సింగ్ 1990లో VP సింగ్ తరపున అజిత్ సింగ్, అంటే చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్ని అక్కడికి పంపించాలని ఆలోచించారు. ఆయన లాస్ట్ మినిట్లో వెళ్ళలేదు. ఆయన వెళ్లకుండా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ని పంపించారు. అతనికి అసలు ఈ విషయాలు ఏం తెలియదు. ఇప్పుడు టూరిజం మినిస్టర్ని పంపించేస్తే ఎట్లా అండి, అట్లా చేశారు. తర్వాత 92లో ఇంప్రూవ్మెంట్, డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్. ఎందుకు? PV నరసింహారావు పంపించడం అన్న ఆలోచనలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మనం చూసుకుంటే 97లో ఐ థింక్ దేవేగౌడ పంపించాడు. దేవేగౌడ తనే వెళ్ళాడు, డెలిగేషన్తో పాటు తనే వెళ్ళాడు. కానీ ఆయన చిదంబరంని తీసుకుని వెళ్ళాడు, తన కుటుంబ సభ్యులతో వెళ్ళాడు.
అది విహారయాత్రలాగా చేసుకున్నాడు ఆయన. తర్వాత 97 తర్వాత మళ్ళీ మోదీ గారు అధికారంలోకి వచ్చే వరకు దేర్ హ్యాస్ నాట్ బీన్ అ స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అఫీషియల్ ఇండియన్ ప్రెసెన్స్. మీరు ఆశ్చర్యపోతారు, మోదీ గారు వెళ్ళిన ఫస్ట్ మీటింగ్కి ఎవరు వచ్చారని అంటే, ఇండియా నుంచి 100 బిగ్ సిఇఓస్ వచ్చారు అక్కడికి. అక్కడ ఫోటోలన్నీ ఈయనతో వాళ్ళు దిగిన ఫోటోలు. ఇప్పుడు ఆ ఫోటోలు ఢిల్లీలో కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇండియా నుండి వీళ్ళందరూ స్విట్జర్లాండ్లో కలవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళల్లో తర్వాత చందన కొచ్చార్ ఐసిఐసిఐ బ్యాంక్ తరపున చాలా 64 ఆరోపణలు ఎదుర్కొన్నారు కోట్ల కదా. రూపాయల లంచం తీసుకున్నందుకు కన్విక్ట్ అయిన ఆవిడ, అరెస్ట్ అయిన ఆవిడ. అట్లాగే భారతదేశం ఆయన మాకు అప్పచెప్పండి అని అంటున్న నీరవ్ మోదీ, ఈ వజ్రాలు నగల వ్యాపారం చేసి ఆయన హై క్వాలిటీ, వాళ్ళందరూ అక్కడ కలిశారు. అంటే అక్కడ ఫిల్టర్ లేదు, ఎవరంటే వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు కలవచ్చు. మీరు అన్నారు చూడండి, నెట్వర్కింగ్ జరిగేది అలాగే. ఫిల్టర్ లేదు, వీసా వస్తే చాలు, అక్కడికి వెళ్ళాల్సిన ఫీజు కడితే మీరు అక్కడ ఉండొచ్చు, ఎవరిని పడితే వాళ్ళని కలిసే అవకాశం వస్తుంది. ఈ 3000 మంది ప్రపంచంలో టాప్ మోస్ట్ ఇన్ దేర్ ఫీల్డ్స్ కదా. అవును. సో వాళ్ళని కలిసే అవకాశం, టాప్ సిఇఓస్ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, దట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. మీరు అన్నారు చూడండి, ఫార్మల్ అగ్రిమెంట్స్ ఎలా సాధ్యం అండి? ఫార్మల్ అగ్రిమెంట్ కావాలంటే 5-6 నెలల పని ఉంటుంది. కానీ అక్కడ మీరు ఇంప్రెస్ చేసి నా దేశం యొక్క పాలసీ ఇదని మీరు చెప్పినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఈ డెలిగేషన్స్ని రీచ్ అవుట్ అయ్యి పబ్లిక్ రిలేషన్స్లో, ట్విట్టర్లో లేకపోతే ఫేస్బుక్లో జరగవండి ఇవి. అవి ఓన్లీ అంటే బాబు బిల్డింగ్ గారు, ఈ దావోస్ సమ్మిట్ జరిగిన ప్రతిసారి కూడా తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు కానీ మన దగ్గర ప్రధానంగా వస్తూ ఉంటుంది, ఇన్ని లక్షల కోట్లు దావోస్ నుంచి వెళ్ళడంతో తీసుకొచ్చామని. అది ఏంటది? ఇన్ని లక్షల కోట్ల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనం ప్రభుత్వాల పట్ల కూడా కొంచెం సింపతితో చెప్పాలి. ఎందుకంటే మేము మీతో వర్క్ చేయటానికి ఒక అగ్రిమెంట్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం పెట్టుకున్నాము. ఇది అంతా బాగా జరిగితే కనుక దెన్ ష్యూర్లీ వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంట్రీ అని చెప్తారు. అట్లా అది సిఐఐ అంటే ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ మీటింగ్స్ కానీ, ఆర్ డేవోస్ కానీ, ఆర్ అదర్ మీటింగ్స్ కానీ, ఇటువంటి మీటింగ్స్లో కలిసి మీరు మీ పాలసీ చెప్పారు, ప్లీనరీ మీటింగ్ అంటారు. అంటే ఈ 3000 మందిలో 1000 మందో 1500 మందో ఉండే ఒక హాల్లో నా ప్రభుత్వం యొక్క పాలసీ ఇది, నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ లెవెల్లో ఉంది అని చెప్పినప్పుడు విన్నవాళ్ళు మా ఏరియాకి, ఇప్పుడు ఉదాహరణకి మీరు సోలార్ ఎనర్జీ పైన ఫోకస్ పెడతారండి. సోలార్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు, ఎనర్జీ ఏరియాలో ఉన్నవాళ్ళు అది విని భారతదేశంలో చాలా నగరాల్లో సంవత్సరానికి 3800 నుండి 3900 గంటల సన్లైట్ ఉంటుంది. దేర్ ఫోర్ వీఆర్ ఇంట్రెస్టెడ్, మేము మీ దేశంలో ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తాము, జనరేషన్ అని చెప్పొస్తారు. నువ్వు వస్తే ఎంత పెడతావు, నువ్వు ఏ లెవెల్లో నీ ఎంగేజ్మెంట్ ఉంటుంది మా ఎకానమీలో అని అడిగితే వాళ్ళు ఒక ఫిగర్ చెప్తారు. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చూసుకొని ఈ ఫిగర్స్ డిక్లేర్ చేస్తారు. వాస్తవానికి ఏమవుతుంది అన్నది ద టెస్ట్ ఈజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా హై అని చెప్తారు. నిజమే కాబోలు అని చాలామంది ముందుకు వస్తారు. చేసుకోవాలి. ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ విషయం అడిగారు కాబట్టి 25 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు 2025లో వచ్చే అవకాశం ఉంది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ప్రకారం భారతదేశానికి అని అన్నారు. దాంట్లో 25% అంటే 6.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అన్నది
ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ బేసిస్ మీద ఫోర్బ్స్ పత్రిక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన పబ్లిక్ రిలేషన్స్ అనౌన్స్మెంట్ కాదు, ఫోర్బ్స్ వాళ్ళు ఇచ్చింది. దానికి కారకుడు లోకేష్ అని కూడా చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది చాలా బాగుంది అని చెప్పారు. వీ షుడ్ వెల్కమ్ ఇట్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పినప్పుడు ఇంతమంది వస్తాము అని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది అని చెప్పారు. ఇక తర్వాత ఏం జరుగుతుంది అన్నది ప్రాక్టికల్ మ్యాటర్స్లోకి మనం చూసి, ఇన్వెస్ట్మెంట్ అంతా ఒకే సంవత్సరంలో రాదు కదండి. ఇప్పుడు 6.5 లక్షల కోట్లు నేను పెట్టానంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ విడత ఇంత ఉంటుంది, తర్వాత ఇంత ఉంటుంది, 5 ఏళ్లలో పెడతారేమో. ఆ ప్రోగ్రెస్ ఏంటి అన్నది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఈరోజు లేదు కాబట్టి కరెక్ట్గా మళ్ళీ మనకు ఒక బులెటిన్ రావట్లేదు. ఇంటెన్షన్స్ ఇవి అన్నది మాత్రమే చెప్తూ ఉన్నారు. సో 6 లక్షల కోట్లు ఎంతవరకు మెటీరియలైజ్ అయింది ఫస్ట్ ఇయర్లో? ఎందుకంటే లాస్ట్ ఇయర్లో వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి ఫోర్స్లో వచ్చిన ప్రకారం ఇప్పటిదాకా అది ఎక్కడ దాకా వచ్చింది అనేది మీ ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. అండ్ 2025 ఎందుకు మాట్లాడాలి? 2019 నుండి 2024 వరకు ఓ ప్రభుత్వం ఉంది కదా. ఆ ప్రభుత్వం విశాఖపట్నంలో మీటింగ్ పెట్టింది కదా. మీటింగ్ పెట్టి ఎవరికంటే వాడికి ఒక నేమ్ ట్యాగ్ ఇచ్చి కూర్చోబెట్టింది కదా. వాళ్ళందరూ ఫుడ్ దగ్గర దెబ్బలాడుకున్నారు కదా, పళ్ళాలు లాక్కుంటూ. నువ్వు అప్పుడు 5 లక్షల కోట్ల అగ్రిమెంట్స్ అయినాయి అని చెప్పావు కదా. ఈ ప్రభుత్వం బయట పెట్టాలి 5 లక్షల కోట్లలో ఎన్ని వచ్చినాయి. విశాఖపట్నంలో తిరణాలు పెట్టావు నువ్వు, ఆ తిరణాల్లో 5 లక్షల కోట్లు అన్నావు. ఇప్పుడు కేటరింగ్ విషయాల్లోనే దెబ్బలాటలు జరిగినాయి. ముఖ్యమంత్రికి ప్రశ్నలు వేస్తే ముఖ్యమంత్రి బదులు నేను చెప్తానని సజ్జల గారు కొడుకు చెప్పాడు సమాధానాలు. దాని తర్వాత ఏమైంది చెప్పాలిగా. తర్వాత ఈ 6.5 లక్షల కోట్ల విషయం ఈ ప్రభుత్వం చెప్పాలి, లేదు జర్నలిస్టులు ఇన్వెస్టిగేట్ చేయాలి. దట్ ఈస్ నాట్ బీయింగ్ డన్. పబ్లిక్ రిలేషన్స్కి వాడుకుంటున్నారు మీడియాని అందరూ. అంటే మీకు అనుమానం ఉందా అంత జరిగి ఉండకపోవచ్చు అనే అనుమానం ఉందా మీకు ఏదైనా? అంటే జరిగితే తెలవాలి. అది ఇప్పుడు 6.5 లక్షల కోట్లు అన్నారు కదా. మొదట 6 నెలల్లో ఇంత పెడతాము, 12 నెలల్లో ఇంత పెడతాము అని ఒక ప్రొజెక్షన్ ఉంటుంది కదా. దానికి డిలేస్ ఉంటాయి, బ్యూరోక్రాటిక్ హిండరెన్సెస్, అవన్నీ దాటుకుని ఎక్కడి దాకా వచ్చారు అని చెప్పాలి. నేను విశాఖపట్నం ఎందుకు అన్నానంటే విశాఖపట్నం రిజల్ట్స్ ఈ పాటికి వచ్చి ఉండాలి. 2025 రిజల్ట్స్ ఈ సంవత్సరం రాకపోవచ్చు, ఇంకొంచెం టైం పడుతుంది. బట్ ఈ పాయింట్ ఎందుకు నేను మెన్షన్ చేశానంటే డావోస్లో కూడా ఇటువంటి డిస్కషన్స్ జరుగుతాయి అన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ డావోస్లో ఇంకొకటి చాలా ముఖ్యమైనది జరుగుతుంది. సోషల్ మొబిలిటీ ఆఫ్ పీపుల్, ఈక్వాలిటీ ఆఫ్ పీపుల్, డెమోక్రాటిక్ నేచర్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ అండ్ ఆఫ్ ద సిస్టమ్స్. గురించి మాట్లాడుతుంటాం మనం. నేను అందుకే అంటున్నాను, నువ్వు నడుపుతున్నది కంపెనీనా దేశాన్నా అని. నువ్వు దేశం అన్నప్పుడు ఇవి కూడా ఉంటాయి. డేవోస్లో కూడా మాట్లాడుకుంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటిది వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఒకటి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఆశ్చర్యం కానీ షాక్ కానీ కలిగించే విషయం ఏంటంటే డేవోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ర్యాంకింగ్ రిలీజ్ చేస్తారు కదా. ఒక 80 దేశాలు ర్యాంకింగ్ రిలీజ్ చేస్తారు. దాంట్లో చైనా 46వ స్టేజ్లో ఉంది, భారతదేశం 76లో ఉంది, పాకిస్తాన్ 77లో ఉంది. 80 దేశాలు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కరప్షన్ లెవెల్స్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ సొసైటీ, మోడర్న్ లా డ్రివెన్ సిస్టమ్స్. అంటే అది పెట్టుబడులు, టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనే దాని ఆధారంగా జరగదు. ఇవన్నీ కూడా
అన్ని కలుపుకుని చేసే రిపోర్ట్ అది, ర్యాంకింగ్స్. ఎందుకంటే పెట్టుబడుల ఇన్వెస్ట్మెంట్ వరద అని యొక్క వస్తూ ఉంటుంది కదా మనకి ఎప్పుడు. ఇన్వెస్ట్మెంట్ యొక్క సెక్యూరిటీ కూడా ఆలోచించాలి కదండి. ఇప్పుడు కియా మోటార్స్ని తీసుకురాగానే లోకల్గా ఉన్న పాలిటీషియన్స్ అందరూ పోయి నా వాటా ఇంత, నా వాటా ఇంత అన్నారు. వాళ్ళ దుకాణం ఎత్తేసి వెళ్ళిపోయారు. అవును. అంతకుముందు మాది మోస్ట్ రెస్పెక్టెడ్ సర్నేమ్ అంటూ మాట్లాడారు. అంటే ఎటువంటి చిల్లర జనం చేతిలోకి వ్యాపారం వెళ్ళిందో మీరు చూడొచ్చు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా కరప్షన్ అన్నది యూనివర్సల్ మన దేశం. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత అది బీఆర్ఎస్ అయింది. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ నుంచి లోకల్గా ఉన్న పాలిటీషియన్స్ హఫ్తాలు అడుగుతుంటే లోకల్ పాలిటీషియన్స్కి చెప్పకుండా కేటీఆర్ గారిని ఆఫీస్కి పిలిచారని, ఆయన వచ్చి నాయనా ఏంటి మాట్లాడుతున్నారంటే ఖామోష్ అయిపోయారని. అంటే ఒక ఫారిన్ నేషనల్, ఒక ఫారిన్ కంపెనీ, ఆ దేశాల్లో కరప్షన్ మిలిటరీ డీల్స్లో ఉంటాయి కానీ ఎవ్రీడే ఉండవండి, ప్రతి చోట ఉండవండి. అట్లా మన దేశం పరువు మనమే తీసేసుకునే పరిస్థితులు కదా. సో దేర్ ఆర్ దీస్ ప్రాబ్లమ్స్. అందుకనే మనం 76, 75, 70లో ఉంటున్నాము. ఇప్పుడు ఆడవాళ్ళకి అక్కడ ఆపర్చునిటీ ఎట్లా ఉంది అన్న ప్రశ్న వేస్తారు. అక్కడ డిస్క్రిమినేషన్ ఎట్లా ఉంటుంది అన్న ప్రశ్న వేస్తారు. మనం భారతదేశంలో డిస్క్రిమినేషనే కాదు, గూగుల్కి తీసుకెళ్ళి డిస్క్రిమినేషన్ తీసుకొచ్చినందుకు గూగుల్ మీద క్లాస్ యాక్షన్ సూట్ వేస్తున్నారు ప్రవాస భారతీయులు. మేము అణగదొక్కుతున్న కులాల నుండి కాదు కాబట్టి, భారతదేశంలో అణిచివేయబడ్డ కులాల నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లేదని కేసేశారు కదండి. అంటే ర్యాంకింగ్ అంత తక్కువ ర్యాంకింగ్ ఉన్నా కూడా మరి పెట్టుబడులు రావడానికి కారణం ఏంటి? డిప్లొమసీనే అంటారా? కారణాలు ఏంటి? ఎందుకంటే ఎకనామిక్ ఆపర్చునిటీ ఈజ్ కంపెల్లింగ్ దెమ్. ఇప్పుడు చైనాలో ఎంత పెట్టుబడి, భారతదేశంలో ఎంత పెట్టుబడి అని లెక్కలేసుకోవాలి. అంతకుముందు భారతదేశానికి లేనిది వాళ్ళు వస్తుందన్నది వాస్తవం, దాన్ని ఆహ్వానించాలి. కానీ ఒకటండి, క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ఉద్యోగాల సృష్టి కాకుండా కేవలం కంపెనీల మెషినరీ కోసమే ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు అందరికీ బెనిఫిట్ రాదు అన్నది వాస్తవం. ఇప్పుడు $4 ట్రిలియన్ ఎకానమీలో టాప్ 10% చేతిలో ఎంత ఉంది ఈ $4 ట్రిలియన్ ఎకానమీ అన్నది చూసుకుంటే మనకి భయం వేస్తుంది. సో దెర్ ఈస్ దట్ ఛాలెంజ్ యాజ్ వెల్. కాకపోతే భారతదేశంలో గణాంకాల విషయంలో భారతదేశంలోనే కొన్ని పేచీలు ఉన్నా కూడా మనది ఒక వైబ్రెంట్ గ్రోత్ రేట్లో ఉంది మన ఎకానమీ, దాంట్లో అనుమానం. యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఎకానమీ ఈజ్ నాట్ గ్రోయింగ్ ఎట్ దట్ లెవెల్. అంటే 2008లో ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి లేమన్ బ్రదర్స్ లాంటి కంపెనీలన్నీ, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫైనాన్సియర్స్, బ్యాంకర్స్, వాళ్ళే దివాలా తీసిన పరిస్థితిలో అప్పటి నుండి ఇప్పటి వరకు సరిగ్గా తిప్పుకోలేని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో నంబర్ 1 చైనా, తర్వాత భారతదేశం ఫర్ ఎ లాంగ్ టైం. ఇప్పుడు భారతదేశం ఈజ్ కీపింగ్ పేస్. ఇంకెక్కడ పెట్టినా కూడా ఇన్వెస్ట్మెంటు ఈ మాత్రం సెక్యూరిటీ మనకు ఉండదు అన్న ఆలోచనతో ఇక్కడికి వస్తున్నారు. బట్ దే విల్ ఆల్వేస్ ఫాలో దేర్ నేషనల్ పాలసీస్. చైనాలో పెట్టడానికి వీల్లేదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తే ఇండియాలో పెడతారు. ఇండియాలో పెడితే ఇండియాలో నువ్వు తీసుకొచ్చిన ప్రోడక్ట్కి నేను టారిఫ్ వేస్తాను, లేదు ఇండియాలో నువ్వు చేయిస్తున్న సర్వీసెస్కి నేను ఒక ప్రత్యేకమైన సుంకం విధిస్తాను అని అంటే, బికాజ్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్ సర్వీస్. ఈ మాట అంటే మన దేశానికి రారు. ప్రస్తుతం ఫేవరబుల్గా ఉంది కాబట్టి చేస్తున్నారు. మనం వేరే దేశాల వైపుకి చూడాలి. మనం మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు లుక్ ఈస్ట్ వర్డ్స్ పాలసీ అన్నారు ఆయన. లుక్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఆ ఈస్ట్లో మీకు నేపాల్ ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది, బర్మా ఉంటుంది,
కొంచెం కిందకి వెళ్తే శ్రీలంక ఉంటుంది, ఆల్ ద వే అప్ టు జపాన్ ఇంక్లూడింగ్ చైనా. వారితో వాణిజ్యం మెరుగుపరుచుకోవాలి అని ఏదైతే ఆయన అన్నారో, వారితో సెక్యూరిటీ టైస్ డీపెన్ చేసుకోవాలని ఆయన ఏదైతే అన్నారో దాని మీద ఫోకస్ పెట్టారు.